పథకమే కావచ్చు. 60 లక్షల ఎకరాలు అంటే తక్కువ కాదు కదా అది క్యుములేటివ్ గా. శరత్ గారు సార్ ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది సార్, మాది జస్టిస్ జయసేన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాకు 2 నెలల సమయం కావాలా అనే విషయాన్ని మళ్ళా వాళ్ళు రిక్వెస్ట్ 2 నెలలంటే వర్షాకాలం అయిపోద్ది, ఏం చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ అదే నేను అపోజ్ చేసేసి అక్టోబర్ 3 నాటికి అయితే మీకు అతను ఎవరు, అతను ఆస్ట్రేలియా నుంచి అతను పెట్టిన మెయిల్ తర్వాత ఇచ్చిన రిప్లై అవన్నీ నేను జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ఒక పక్క ఇక్కడనేమో వాయిదాలు అడుతూ అక్కడేమో వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయినారు, ఈ రకంగా ఉంది అని అంటే జడ్జి గారు కూడా మోరాల్లెస్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఇప్పుడు మస్తు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఈ నెల చివరి వరకు ఫుల్ వర్షాలు నేను వార్తలు విన్నాను, ఇంక ఇప్పుడు కాళేశ్వరం అవసరం ఉన్నదంటారా, ఈ రిపేర్ వర్క్ అవసరమా, ఇది ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇవన్నీ వాళ్ళు ఎస్టిమేషన్ చేసి చెప్పకుండా ఇట్లాంటి వాటిలలో ఎట్లా ఆర్డర్లు పాస్ చేసేది అని 21వ తారీఖు వరకు వాయిదా వేసినారు. తర్వాత రెండోది ఏంటంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కనుక వింటే ఇంకా కాళేశ్వరం వృధా అనే, ఇంకా మాకు అవసరం లేదు ఇది అనే యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ మాటలకు అనుకూలంగా మరి వరుణదేవుడు వాళ్ళకి కనికరించినాడు అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా అనుకుందాం, కానీ మొత్తానికి సమస్య ఎంతైతే తీవ్రతరంగా ఉండిందో మనం ఈ డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు అంత తీవ్రతరంగా లేదు. తర్వాత రైతులు కూడా మన దగ్గర ఎందుకో మొత్తానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అది పొలిటికల్ పార్టీస్ ఫెయిల్యూర్ అనుకుందాం ఒక రకంగా. బీఆర్ఎస్ సరైన టైంలో కేసీఆర్ కనుక ముందుకుండి వస్తే కొంత ప్రెషర్ బిల్డప్ అయ్యేది. కేటీఆర్ వాళ్ళు వీళ్ళంటే వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళంతా అవినీతిలో ఉన్నారు, అది ఇది అనే యాంగిల్లో అది ప్రొజెక్ట్ అయింది. ఆ రకంగా జరిగి మొత్తానికి ఇక అయిపోయింది కథ. కాళేశ్వరం కథ నా దృష్టిలో ఇప్పటికి ఈ సీజన్ కి అయితే ముగిసినట్టే సార్. ఇక వాళ్ళు కాళేశ్వరం వాడరు, ఇది 100% మనకి క్లారిటీ ఇచ్చినటువంటి అంశం సార్. రైతులు కూడా ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి దాదాపు ఒక 50 టీఎంసీలు, 50 కాదు ఇంకెక్కువనే, 100 టీఎంసీల దాకా కిందికి పోయినాయి. ఎందుకంటే 10 లక్షల క్యూసెక్లు ఈ వారం రోజుల్లో వరద వచ్చింది. 10 లక్షలు అంటే 10-11 లక్షలు అంటే 100 టీఎంసీలు కిందికి పోయినాయి. మనం లిఫ్ట్ చేయగలిగింది ఒక 10, ఎందుకంటే 2 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేము. ఇప్పుడు 11,000 12,000 క్యూసెక్లు ఉంది. ఇప్పుడు నేను వెబ్సైట్ లో చూస్తే 12,000 ఉంది, అంటే రోజుకు ఒక టీఎంసీ. మళ్ళా ఈ 2-3 రోజులు వర్షాలు ఆ క్యాచ్మెంట్ ఏరియా లేకపోతే 12,434 క్యూసెక్లు ఇవాళ, అంటే 1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. 2 టీఎంసీలు ఇవాళ లిఫ్ట్ చేయరాదు. సో ప్రతిరోజు 2 టీఎంసీలు చేసుకుంటూ పోతే ఇప్పటి నుంచి 62లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు వాటర్ అవైలబిలిటీ లేకుంటే సరిపోతాయి వాటర్. 120 టీఎంసీలు అంటే మనం ఊహిస్తున్నాం వర్షాలు పడవేమో అని, కానీ బట్ వాతావరణ శాఖ వాళ్ళైతే నిన్న ఈరోజు వర్షాలు పడి ప్రతిరోజు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసినా 120 టీఎంసీలు అవుతాయి. ఏముంది సార్, ఒక గట్టి మాన్సూన్ వచ్చింది అనుకోండి, ఒక గట్టి వాయుగుండం వస్తే మీరు అన్నట్టుగా మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ వెళ్ళి వాష్డ్ ఆఫ్ అన్నారా ప్రకృతి. సార్ భరత్ గారు, పోలవరం ఎందుకండి మరి అవసరం లేదు? వానదేవుడు కరుణిస్తున్నాడు కదా ప్రతి సంవత్సరం. పోలవరం ఎందుకండి అన్ని వేల కోట్లు పెట్టి సెంట్రల్ ఫండ్స్ తోని? ఇప్పుడు వానల మీద ఆధారపడమా నదుల మీద ఆధారపడదామా? ఏదో ఒక డిస్కషన్ అనేది ఆ యాంగిల్లో జరపండి. ఎందుకంటే ఏది అసూడ్ సోర్స్ వర్షాల అంటే కప్పతల్లి ఆట ఆడి వర్షాలు పడాలని చెప్పి దేవుళ్ళకు మొక్కి పూజలు చేయడం కరెక్ట్ పద్ధత? లేకపోతే పక్క నుంచి నదులలో అసూడ్ వాటర్ ఏదైతే మనకు ఉందో ట్రిబ్యునల్స్ అన్ని ఎందుకు కొట్లాడినాయండి? మీరు వర్షపు నీళ్ళు పట్టుకోవడానికి ట్రిబ్యునల్ ఎందుకు చెప్పలేదు? పోలవరం ఎందుకు అవసరం అండి మరి వాన నీళ్ళ కోసం అయితే? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఇరిగేటెడ్ కాదు, మేడిగడ్డ దగ్గర అవసరమా, ఎల్లంపల్లి మిడ్మాన్ సఫిషియంట్ అనేది క్వశ్చన్. అంతేనా అనేది? నేను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు పట్టే వాళ్ళని మాత్రం 80% అగ్రీ కాదు సార్. నేను ఒప్పుకోలేదు సార్. దట్ వాస్ మై ప్లీ బిఫోర్ ది హైకోర్ట్. వీ హావ్ పంప్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్. ఇట్ ఇస్ సచ్ ఎ gigantic exercise. We cannot call it as an engineering disaster. That is my argument. That is agreeable. ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చింది టీఆర్ఎస్. అదే 2,100 కోట్ల కంపెన్సేషన్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్ సార్. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్.
గేట్లు పెట్టాలంటే కంపెన్సేషన్ ఇవ్వాలి కదా, నీళ్లు నిల్వ చేయాలంటే. సార్ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టారు, గేట్లు పెట్టలేదు. నీళ్ల రాజకీయాల్లో సార్ రైతుల ప్రయోజనాలు అనేది లేదు, రాజకీయ అక్కస్సు అనేది పనిచేస్తుంది సార్. కేవలము రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. అరే రాజకీయ పార్టీలు అంతే. రాజకీయ పార్టీలు ఏమనుకున్నా, రైతులకి ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం, తర్వాత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా యూజ్ చేసింది కదా. అదే ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ టిఆర్ఎస్ కట్టింది. అవును, దాన్ని యూజ్ చేసిందంటే మనం బెనిఫిట్, మన చర్చ వల్ల మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టినాయి సార్? మరి మిడ్ మానేర్ కూడా కంప్లీట్ చేసింది ఎవరు? మిడ్ మానేర్ ఈ అవగాహన పెద్దగా రైతులలో లేదు సార్. మాకైతే నీళ్లు వచ్చింది అన్నట్టే ఉంది తప్ప ఇతరత్రంగా లేకపోతుంది అనమాట. అది ప్రాబ్లం. అంటే అంత వీరప్రకాష్ గారు, మల్లన్న సాగర్ అంటే వాళ్ళు ఏమంటారంటే, మల్లన్న సాగర్ ప్రాణహిత చెవెల కూడా ఉంది, కానీ స్టోరేజ్ 3 TMCలు 5 TMCలో ఉంటే 50 TMCలు చేశారు.